సార్ అంటే 1000 పైగా సినిమాలు చేశారు. అంటే ఒక బ్రహ్మాండం అంతా నిండిన బ్రహ్మానందం గారి టైటిల్తో ఈ సినిమా వస్తున్నందుకు ఫస్ట్ ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. అంటే మీ పేరు మీద ఈ సినిమా వస్తున్నప్పుడు మీకు ఒక చిన్న టెన్షన్ ఉండిందా, లేక ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చాలా చూజీగా ఉంటున్నారు, సినిమాలు చేయట్లేదు కదా. అవునా? అంటే టెన్షన్ అనే పదం ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు, దేవుడి దయ వల్ల. అది ఉంటే మనం ఏమీ చేయలేం, ఎవ్వడూ ఏమీ చేయలేడు, సినిమాలు అసలు చేయలేం, అది వేరే సంగతి. కానీ బ్రహ్మానందం డ్రామా కంపెనీ అని ఒకటి వచ్చింది కూడా ఒకసారి. ఓన్లీ బ్రహ్మానందం అనే సినిమా ఇదే. టైటిల్ ఏమున్నా, లేకపోతే ఇందులో యాక్టర్స్ ఎవరున్నారు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటాం కంటే మనకు తెలిసిన పెర్ఫార్మెన్స్ మనం చేయగలగాలి. వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ క్యారెక్టర్. అది నేను సిన్సియర్గా అనుకున్నాను కాబట్టి అది నాకేమీ అంత పెద్ద ఫీల్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఐ ఫెల్ట్ హ్యాపీ. కొంచెం కాలు ఎగరేసే ఇదే కదా, ఎందుకంటే మన పేరు మీద సినిమా వచ్చిందిరా అనేది, అంతే. సార్ బ్రహ్మానందం గారు, మీతో యాక్ట్ చేసినందుకు వీళ్ళందరికీ చాలా లెక్క అనుకోవాలి. ఎందుకంటే బ్రహ్మానందం పేరు మీద సినిమా టీజర్ చూస్తే ఆనందం బ్రహ్మానందంతో పాటు చివరిలో ఏదో తెలియని ఒక అంశం దాన్ని దాస్తున్నారు. అది ఏదో గుండెల్ని పిండేసే అంశం లాగా అనిపిస్తుంది. ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇతను ఎవరు, మా ప్రొడ్యూసర్ గారు. నేను ఇప్పుడు గబుక్కగా చెప్పేశాను అనుకోండి, గబుక్క మాట్లాడుకుంటే కారెక్కేసి వెళ్ళిపోతే మరి ఇబ్బంది అవుతున్నారు. అది ఏదో దాచిపెట్టారు వాళ్ళు, మీరు కరెక్ట్గానే క్యాచ్ చేశారు. ఓకే, ఇంక ఈ సినిమాలో కొంచెం హైలైట్స్ ఏముంటో చెప్పండి మీరు. ఏమంటే అరగంట సేపు ఇంకా కొడితే నన్ను మీరే బోర్ కొట్టిందిరా అంటారు.